హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ముందుగా పిల్లలు ఎవరన్నా ఉంటే మా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజైతే నేను 4కి లేచానమాట. ఒక 3-4 డేస్ నుంచి 4-5, 4-10 అలాగ లేస్తున్నాను. ఇంకా లేచి చిన్న చిన్న పనులు చేసేసేసరికి టైం చూసేసరికి 4:20 అయింది. పిండి అవి బయట పెట్టేసి సరికి ఇంకా గీతు స్కూల్‌కి పులిహోర తీసుకెళ్ళాలని చెప్పింది. చిల్డ్రన్స్ డే కదా! పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. మాకైతే 3 డేస్ నుంచి వర్షం పడుతుంది. ఇంకా బట్టలు కూడా సరిగ్గా ఆరలేదు. అవిగో చూడండి మంచాల మీద ఏసి ఉన్నాయి. నేను బియ్యం అయితే కడిగి నానబెట్టేసేసి బయట కసువు ఊడుద్దామని వచ్చాను. దీపారాధన చేసుకుందామని చెప్పేసి ఎర్లీగా వీళ్ళు 7:30కి వెళ్ళిపోతారు కదా! ఆ టైంకి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి కసువులేదు ఊడుస్తున్నాను. ఒక 4 డేస్ నుంచి చేస్తున్నాననమాట. ఇంక ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం 7:30 కల్లా కంప్లీట్ కావాలి కదా! అందుకని అంత హడావిడిగా ఉంటుంది. బయట గూడా వర్షం పడింది కదా! కల్లాపేమి చల్లలేదు. ఓన్లీ కసువు ఊడ్చేసి ముగ్గులు పెట్టేశాను. 2 వాకిళ్ళ ముందు పెట్టేశాను. ఈ ముగ్గులు మీకు ఎలాగ అనిపించినాయో కామెంట్ చేయండి. సింపుల్‌గా ఒక చిన్న ముగ్గులు ఏసాను. ఒక 2 చిన్న ముగ్గులు వేశాను. మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. గీతు వాళ్ళైతే నిద్రపోతున్నారు. వాళ్ళని గూడా నిద్ర లేపి ఇంకా లోపల గూడా కసువు ఊడ్చేస్తాను. కొంచెం తడి బట్ట పెడతాను. ఇంకా పులిహోర కలపాలి కదా! రైస్ అది కుక్కర్‌లో పెట్టేసొచ్చాను. ఈరోజు గీతు వాళ్ళకైతే లంచ్ అవసరం లేదంట. రిషికి లంచ్ తీసుకెళ్ళిద్ది. ఇంకా అందుకని ఇంకా కర్రీ ఏం చేయలేదు. ఈ పులిహోరనే కొంచెం కలిపేసి పెట్టాను. ఇద్దరికి టిఫిన్‌లాగా. ఇడ్లీ పిండి కూడా ఉంది. ఇడ్లీ కూడా పెట్టాను. వాళ్ళకి ఏది కావాల్సింటే అది తింటారని. రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను రెడీ అవుదామని చెప్పేసి బ్రష్ ఏది చేస్తున్నాను. నేను బ్రష్ ఏది చేసిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళని లేపి లోపల కసువు ఊడుస్తాను. ఇంకా ఇడ్లీ పెట్టాలని చెప్పాను కదా! అందుకని చట్నీ వేస్తున్నాను. ఈరోజైతే కొంచెం హడావుడిగా ఉంది. వీళ్ళిద్దరు చిల్డ్రన్స్ డే కదా! సివిల్ డ్రెస్ వేసుకురమ్మన్నారంట. తలస్నానాలు చేశారు ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ పూజ చేసుకున్నాము అందరం కలిసి. గీతు వాళ్ళైతే పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోయారు. కరెక్ట్‌గా బస్ టైంకి రెడీ అయ్యారు. ఒక 5 మినిట్స్ ముందే రెడీ అయ్యారు. పర్లేదు. నేను హడావుడి చేస్తునేసరికి ఇంకా త్వరగా కానిచ్చేశారు. ఇక్కడ ప్రసాదంలాగా పులిహోర చేశాను కదా! అది పెట్టాను స్వామికి. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా వీడియో అయితే. మీరైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో పూజ చేసుకుంటే మంచిదంట. అందుకని చెప్పేసి చేస్తున్నాము ఎర్లీగా. తర్వాత అనుకుంటే తర్వాత లేట్ అయిపోతుంది కానీ చేసేదేముండదు. అమ్మాయికి ఒక బాక్స్‌లో పెట్టి పంపించాను. ఓన్లీ ఒక 10 మెంబర్స్‌కేనంట. తర్వాత అది ఉంచాననమాట. ఇంట్లో టిఫిన్‌లాగా తినొచ్చని చెప్పేసి. మీకు గానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.